ఈ అవకాశం కొరకై నేను దేవుడిని స్తుతిస్తున్నాను. And the organizers, the elders here, and the assembly also for inviting me to be a part of this daily meeting. ఈ యొక్క కూడికలో నేను కూడా సహవాసం చేయడానికి స్థానిక సంఘము పెద్దలు అందించిన అవకాశం కొరకై నేను వారికి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. It's a joy to minister God's word in the presence of seniors, Samson uncle, and also Isaac uncle, and also Lincoln. It's a joy to be with them, and it's a privilege. మరి అనుభవజ్ఞులైనటువంటి దేవుని దాసులు మరి శాంసన్ గారు అలాగే బాబు గారు వీరితో కూడా కలిసి సహవాసం చేయడము వాక్యం అందించడము ఇంకా సంతోషంగా ఉంది. It's afternoon and we all fall asleep. మరి మధ్యాహ్న కాలము మనందరికి నిద్ర వస్తుంది. Especially very good food we had in the afternoon. ప్రత్యేకంగా మరి మంచి భోజనం మధ్యాహ్న కాలం మనకి పెట్టారు. Definitely we will get sleep. ఖచ్చితంగా నిద్ర వస్తుంది. One of the servants of God, while he was preaching in the afternoon, he said one thing. ఇట్లాంటి మధ్యాహ్న కాల కూడికలో మరి దేవుని వాక్యం అందించడానికి నిలవబడిన ఒక సేవకుడు ఇలా చెప్పాడు. He said, ఆయన ఏమన్నాడంటే, if anybody wants to sleep, మీకు ఎవరికైనా నిద్ర పోవాలనిపిస్తే please go to sleep. మీరు నిద్రపోండి. Not only one request, కానీ మా మనవి ఒకటే, please stand up and sleep. లేచి నిలబడి నిద్రపోండి. But surprisingly, there are a few people who can stand and sleep also. ఆశ్చర్యమైంది తెలుసా, నిలబడి నిద్రపోయిన కూడా ఉన్నారు. Especially when we were traveling in buses in Hyderabad. ప్రత్యేకంగా మరి హైదరాబాద్లో ఆ బస్సుల్లో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు The bus is fully packed and rush. బాగా రద్దీగా మరి బస్సు అంతా నిండిపోయినప్పుడు There are some people who are tired. అలసిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది. They used to hold on to the holder on the top. వాళ్ళ బస్సు పైన రాడ్డు ఉంటుంది కదా, దాన్ని పట్టుకుంటారు. And they fall asleep there. అట్లాగే నిద్రపోతారు నుంచొని పైన రాడ్డు పట్టుకొని. Okay, but anyway, if you are trying to, if you are getting sleep, try to go. You can just wash your face and you can sit in the presence of God. నిద్రపోయి నుంచొని నిద్రపోయే అవకాశం ఇచ్చారని మీరు నుంచొని నిద్రపోవడానికి వీలు లేదు. నిద్ర వస్తే బయటకు వెళ్ళి కొంచెం నేలతో మొహం కట్టుకొని మెలకువగా కూర్చొని వాక్యాన్ని వినండి. Sleeping is also a way where Satan gives an opportunity for the word of God to be taken away. మీరు గమనిస్తే దేవుని వాక్యమును అందకుండా తీసివేసుకోవడానికి సాతానుడు ఉపయోగించే సాధనాల్లో మార్గాల్లో నిద్ర కలిగించడం కూడా ఒకటి. Of course, he utilizes the weaknesses of our body. మన దేహ బలహీనతలను సాతానుడు తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటా ఉంటాడు. But anyway, I'll put some tasks to you or some questions to you also so that you won't get sleep. ఏదేమైనా వాక్యం చెప్పమని నిలబెట్టారు కాబట్టి మేము చెప్పుకునేది కాకుండా మిమ్మల్ని ఎంత పని కూడా చేస్తాము. కొన్ని ప్రశ్నలు కొన్ని పనులు కూడా మీకు ఈ సందేశంలో ఇస్తాం. Yesterday we had 2 sessions. నిన్న 2 సందేశాలు అందించారు. We spoke in the book of Obadiah. ఆ 2 సందేశాలు ఓబద్య గ్రంథంలో నుండి అందించారు. We learned a few things over there. అక్కడ కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాము. One was the pride of Edom. మొట్టమొదటిది ఏంటంటే ఎదోము గర్వము గురించి మనం తెలుసుకున్నాం. We have seen what was the reason for their pride. వారి యొక్క గర్వానికి అతిశయానికి కారణాలు ఏంటో కూడా మనం నేర్చుకున్నాం. And how that pride has impacted the relationship in the brotherhood. వారు కలిగి ఉన్నటువంటి ఆ గర్వం అన్నటువంటిది తమ తోటి సహోదరులతో కలిగి ఉన్న సంబంధం మీద ఎలాంటి ప్రభావం చూపిందో కూడా గమనించాం. They had so hatred towards their brothers. తమ యొక్క సహోదరుల పట్ల ఎంతో ద్వేషాన్ని వారు గర్వంతో పెంచుకున్నారు. The people who are looking at them suffering eventually entered into their house and gave them up to
to those people who are making war against them. మనం గమనించినట్లయితే ఎంత ద్వేషభావాన్ని ఎదోమీయులు తమ సహోదరుల పట్ల పంచుకున్నారంటే, ఈ సహోదరులు ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టి బాధించిన వారి గృహాల్లో వారితో కలుసుకొని విందు చేసుకుని సంతోషపడ్డారు. And this brother is Jacob, God's chosen nation. గమనించండి, ఎదోము ఏశావు సహోదరుడు ఎవరు చెప్పండి? వాళ్ళ సంతతి వారు ఎవరు? దేవుడు ఏర్పరుచుకున్న ఇశ్రాయేలు జనాంగమే ఏశావు సోదర జనాంగం. And God told whoever is going to touch you has touched me. తన ప్రజలైన ఇశ్రాయేలు గురించి ప్రభు ఏం చెప్పాడు? నిన్ను ముట్టిన వాడు నన్ను ముట్టినట్టే. They are his inheritance, they are his people, they are his children, and he is their God. వారు ఆయన స్వాస్థ్యం ఇశ్రాయేలీయులు, వారు ఆయన ప్రజలు, యెహోవా ఆయన వారికి దేవుడై ఉన్నాడు. And he has viewed those sins, those crimes seriously. తన ప్రజలకు విరోధముగా చేసే ప్రతి పాపాన్ని కూడా, అది ఏ జనాంగమైన దేవుడు దాన్ని చాలా తీవ్రంగా ఆయన ఎంచుతాడు. Especially to Edom, he said that I will wipe you out of the face of the earth. ప్రత్యేకించి ఎదోము చేసిన పాపాన్ని బట్టి సహోదరుల శ్రమ దినములో ఉత్సవం చేసుకోవడాన్ని బట్టి నేను నిన్ను తుడిచి వేస్తాను అని దేవుడు హెచ్చరించాడు. We had a few lessons there yesterday. అందులో నుంచి కొన్ని పాఠాలు మనము మన జీవితానికి గమనించాం. How should we treat our co-brothers? మన తోటి సహోదరులు సహోదరులతో మనం ఎట్లా వ్యవహరిస్తున్నాం? Whether in the family, in the church, or in the society. కుటుంబంలో ఉన్న వారితో గాని, సంఘములో ఉన్న వారితో గాని, తోటి సమాజంలో ఇరుగు పొరుగు వారితో గాని మనం ఎట్లా వ్యవహరిస్తున్నాం? ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాం? How do we treat our enemies? మనము మరి మన శత్రువుల పట్ల మనం ఎలా వ్యవహరిస్తున్నాం? God used that seriously. ఈ సంగతులను దేవుడు చాలా ముఖ్యమైనవిగా ఎంచేవాడుగా ఉన్నాడు. And apart from that, we saw 2 mountains and 2 cups. అదే సమయంలో 2 పర్వతాలు, 2 పాత్రల గురించి కూడా మనం నేను చెప్తున్నాం. All those who are in Adam in their sin, they are on Mount Esau. గమనించండి, ఆదాము సంతతిగా పాపములో జన్మించిన వారందరూ ఏ కొండకు చెందినవారు? ఏశావు కొండకు చెందినవారు. But whoever accepts Lord Jesus Christ and takes refuge in him, they are on Mount Zion. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను ఆశ్రయించిన వారు వీరు ఏ కొండకు చెందినవారు? సియోను కొండకు చెందినవారు. If you are still on Mount Zion, there you have a cup, which is the cup of the wrath of God. ఇంకా ఎదోము శేయీరు పర్వతం మీద ఉన్నట్లయితే అక్కడ మీకు ఒక పాత్ర ఉన్నది, అది దేవుని ఉగ్రత పాత్ర ఉన్నది. And the cup of the wrath of God, if anybody drinks it, they will no longer exist in this world. దేవుని ఉగ్రత పాత్ర తాగడం అంటే ఇక నిత్య నాశనాన్ని పొందడమే. It's not an ordinary thing. అది చిన్న సంగతి కాదు. If you want to escape that destruction, ఆ యొక్క నాశనాన్ని నువ్వు తప్పించుకోవాలని కోరితే you have to come to Mount Zion. సియోను కొండకు నీవు రావాలి. On that mount is our Lord Jesus Christ. ఆ సియోను కొండ మీద మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నాడు. Who drank that cup of the wrath of God, and he is giving us another cup of salvation. వినండి, మనం అందరము తాగవలసినటువంటి దేవుని ఉగ్రత క్రోధ పాత్రను ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పక్షముగా త్రాగి ఆయన కొండకు చేరిన వారికి రక్షణ పాత్ర ఆయన సిద్ధపరిచాడు. That is the cup of salvation. We always take it and come to the presence of the Lord and say, Lord, this is the cup of salvation you have given us. Thank you. ఆ యొక్క రక్షణ పాత్రను చేతబుచ్చుకొని దేవుని సన్నిధికి చేరువచ్చిన ప్రతిసారి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. Today our topic would be from the book of Joel. ఈ సమయంలో మన యొక్క ధ్యానము మరి యోవేలు గ్రంథములో నుంచి కొద్దిగా మనము ధ్యానం చేయబోతున్నాం. 3 chapters in Joel. యోవేలు గ్రంథంలో మొత్తము 3
అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. And I think I have three more topics today in the afternoon, evening and tomorrow. ఇప్పుడు ఒక సందేశము, రాత్రి ఒక సందేశము, రేపు ఒక సందేశము, మొత్తం 3 వర్తమానాలు ఇంకా నాకు ఉన్నాయి. We will cover the book of Joel in these 3 sermons. ఈ 3 మరి సమయాల్లో యోవేలు గ్రంథంలో ఉన్న 3 అధ్యాయాలను ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. What is the meaning of the name of the book of Joel? యోవేలు అనే పుస్తకం ఉంది. ఆ యోవేలు అనే పేరుకి అర్థం ఏంటి చెప్పండి? There are 2 words in that. అందులో 2 పదాలు ఉన్నాయి. One is Jo. జో అనే ఒక పదము, and El is another word. ఎల్ అనేది ఒక పదము. El belongs to Lord. El Shaddai. El. ఎల్ అంటే దేవుడు అని, అది దేవుని సూచించే పదం. Jo means Jehovah. జో అంటే యెహోవా అని అర్థం. Jehovah is God. అంటే యెహోవాయే దేవుడు అని యోవేలు పేరుకి అర్థం. Jehovah is God is the meaning of the word Joel. యెహోవాయే దేవుడు అనేది యోవేలు అనే పేరుకు అర్థము. What is the main theme of this book of Joel? గమనించండి, యోవేలు గ్రంథం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? అందులో ఉన్న అంశం Can anybody tell? ఎవరైనా చెప్తారా? చెప్పండి. You must have read this book many times. మీరు చదివే ఉంటారా? చాలా సార్లు చదివి ఉంటారా అంటున్నాడు యోవేలు గ్రంథం. Because you know the reason I took up the minor prophets is because many people they don't meditate on these minor prophets, but there are many truths which I am learning by meditating these books of minor prophets. చాలా మంది వర్తమానికులు దేవుని వాక్యాన్ని చదివే వాళ్ళు ఉన్నారు, కానీ ఈ చిన్న ప్రవక్తల పుస్తకాలను గురించి ధ్యానం చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అందుకని ఈ దినాల్లో మరి నేను ఈ చిన్న ప్రవక్తల గ్రంథాలు ధ్యానిస్తున్నాను. And there are a lot of truths which God is teaching me. అందులో నుంచి అనేకమైనటువంటి సత్యాలు, పాఠాలు మనకున్న ఈ దేవుడు వాటిని బోధిస్తున్నాడు. Right? Anybody? What is the main theme of this book of యోవేలు గ్రంథం యొక్క ముఖ్యమైన అంశం ఏంటి చెప్పండి. Anybody can say. చెప్పాలా? ఎవరైనా చెప్పొచ్చు. యోవేలు గ్రంథం యొక్క ముఖ్య అంశం ఏంటి? Let's read 1:15. మొదటి అధ్యాయము 15వ వచనం తీయండి. We'll read 3 verses and from the 3 verses you can tell me what is the theme verse. 3 వచనాలు మరి చెప్తారు, వాటిని మీరు గమనించాలి. ఈ 3 వచనాల ప్రకారంగా యోవేలు గ్రంథం యొక్క ముఖ్య అంశం ఏందో మీరే చెప్పాలి. 1:15. 1:15 చూడండి. ముందు 1:15 ఏమన్నాడు? ఆహా, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయం వలనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. Chapter 2 verse 1. 2వ అధ్యాయము, దయచేసి అందరూ బైబిల్ చూడండి. 2వ అధ్యాయము మొదటి వచనం కూడా చూడండి. 2వ అధ్యాయము మొదటి వచనము, సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి, యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. Okay, we have read 2 verses. 2 వచనాలు చదువుకున్నాం. And the third one, 3వ వచనాన్ని మనం గమనిద్దాము. in chapter 3, 3వ అధ్యాయంలో చూద్దాం. verse 18. 18వ వచనం చూడండి. 18వ వచనము, ఆ దినమందు పర్వతములలో నుండి కొత్త ద్రాక్షారసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. You know, in these 3 verses, can you find something common? 14 verse also you can read. 14వ వచనం చూద్దాం చూడండి. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చే ఉన్నది, తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. 14 and that is true. So in all these 3 or 4 verses, what is the common thing which you can find? మనం గమనిస్తే మొదటి అధ్యాయంలో ఒక వచనం, 2వ అధ్యాయంలో ఒక వచనం,
3వ అధ్యాయంలో 2 వచనాలు. ఈ వచనాలు అన్నింటిలో ఉన్న ఒకే పదం ఏంటి చెప్పండి? యెహోవా దినము. That is the theme of the book of Joel. యోవేలు గ్రంథము యొక్క ముఖ్యమైన అంశం ఏంటి చెప్పండి? యెహోవా దినము. Now nobody will forget. ఇక ఎవరు మర్చిపోవాలి కదా? The Lord's Day. యెహోవా దినము. Now, what is this Lord's Day? Is it a 24-hour day? 1 to 24 hours, 24-hour day? యెహోవా దినం అంటే ఇప్పుడున్నట్లుగా 24 గంటలతో కూడిన ఒక దినమా? What is this Lord's Day? ఏంటి యెహోవా దినము? For us to understand the Lord's Day, the prophets have talked about it, and it is also written in the New Testament. Our Lord Jesus Christ also talked about it. మనకు ఈ యెహోవా దినము అన్నది అర్థం అవ్వాలని ఈ చిన్న ప్రవక్తలైన వారు ప్రవచించారు. కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ యెహోవా దినాన్ని గురించి ఆయన కూడా మాట్లాడాడు. There are two things which are conveyed by the Lord's Day. యెహోవా దినము అన్నటువంటి ఇందులో 2 సంగతులు ముఖ్యంగా చెప్పబడ్డాయి. First one, ఒకటి, the Lord's Day means a day of judgment. యెహోవా దినము అంటే అది తీర్పు దినము. Second, రెండవ కోణము, the Lord's Day means a day when the Lord delivers. యెహోవా దినము అంటే యెహోవా విమోచించే దినము. These are the two meanings which come up whenever the Lord's Day is being talked about across the scriptures. లేఖనాల్లో పాత నిబంధనలో కొత్త నిబంధనలో యెహోవా దినము అని మీరు చదివారంటే ఈ 2 ఆ రకాల అర్థాలు మీకు గుర్తు రావాలంటున్నాయి. And here in the book of Joel, ఇక్కడ యోవేలు గ్రంథంలో మనం గమనిస్తే he's talking about both these things. ఈ 2 సంగతులను గురించి యోవేలు మాట్లాడుతున్నాడు. A day of judgment, తీర్పు దినము గురించి మాట్లాడుతున్నాడు. and not only that, అంతేకాదు, if you repent and if you restore yourself to God, మీరు పశ్చాత్తాపడి మార్పు చెంది యెహోవా తట్టుకు మీరు తిరిగిన ఎడల then he will deliver you. ఆయన మిమ్మల్ని విమోచిస్తాడని కూడా చెప్తున్నాడు. In these 3 chapters, ఈ 3 అధ్యాయాల్లో whenever we study the Lord's Day, యెహోవా దినము అని మనం చదువుతున్నప్పుడల్లా, whenever prophets they talk about prophecy, గమనించండి, ఎప్పుడైనా సరే ప్రవక్తలు వారు ప్రవచించేటప్పుడు it's sometimes difficult for us to understand what he is relating to and when he is talking that it will happen. అది ఎప్పుడు జరుగుతుందని ఆయన ప్రవచిస్తున్నాడు, దేని గురించి ప్రవచిస్తున్నాడని కొద్దిగా ఈ ప్రవచనాలను అర్థం చేసుకోవడం కష్టమే. Sometimes it will be difficult, కొన్నిసార్లు అది కష్టంగానే ఉంటుంది. but sometimes God gives his understanding for us to understand what he is talking about. అయితే దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు ఆ ప్రవచనము సందర్భం ఏంటో దేవుడు తగిన జ్ఞానాన్ని మనకు దయచేసేవాడుగా ఉంటాడు. In chapter 1, మొదటి అధ్యాయంలో he says the Lord's day is near. ఏమన్నాడంటే యెహోవా దినము సమీపముగా ఉన్నది. It's an immediate Lord's day. అంటే అది అప్పుడే వస్తున్న తక్షణ యెహోవా దినము. God's is going to come. It is very fast and it is here already. ఆ యెహోవా దినం వచ్చేసింది, చాలా వేగంగా అది వచ్చేస్తుంది అన్నాడు మొదటి అధ్యాయం. And in the second chapter, రెండవ అధ్యాయంలో చూస్తే there for the Lord, day of the Lord is coming. అక్కడ మీరు గమనించండి, రెండవ అధ్యాయం మొదటి వచనంలో యెహోవా దినము వచ్చుచున్నది. It will take a little time. అంటే వచ్చుచున్నదంటే కొంత ఆలస్యంగా వస్తది, ఆలస్యం అవుతుంది. There is an imminent day of the Lord, we call it. అంటే ముందు ఉన్నటువంటి కొంత ఆలస్యంగా తర్వాత వచ్చే యెహోవా దినము. And in chapter 3, మూడవ అధ్యాయంలో మనం చూస్తే in verse 14 and again verse 18, 14 అలాగే 18 వచనాల్లో మనం చూస్తే if you look at the entire context, ఆ సందర్భం అంతా మనం ఆలోచిస్తే he's talking about the ultimate day of the Lord. అసలైనటువంటి అంతిమ యెహోవా దినము దాని గురించి మాట్లాడుతున్నాడు. The ultimate day of the Lord, where he's going to separate the good from the bad. అంతిమ దినము యెహోవా దినం అంటే ఆ దినము మంచి వారిలో చెడ్డవారు నుండి వేరుపరిచే దినం. ఆ దినం He's going to separate the sheep and the lamb.
గొర్రెలు అలాగే మేకలు వేరుపరిచే దినం ఆ దినం. He's going to separate the righteous and the unrighteous. నీతిమంతులను అనీతిమంతులను వేరుపరిచే దినము. You know, all these other day of the Lords which are coming and which have already come, they point towards the ultimate day of the Lord. మీరు గమనిస్తే యెహోవా దినం వచ్చేసింది అని చెప్పిన మాట, యెహోవా దినం వచ్చుచున్నది అని చెప్పబడిన మాట, ఈ రెండు కూడా రాబోయేటువంటి అంతిమమైన యెహోవా దినమును వైపుకే చూపిస్తూ ఉన్నాయి. If you read chapter 1, మొదటి అధ్యాయాన్ని కానీ మనం చదివినట్లయితే there is a plague over there. అక్కడ ఒక విధమైనటువంటి సంభాషణ ఉంది. Plague. తెగులు. There is a plague. అక్కడ ఒక తెగులు కూడా మనం చూస్తాం. Can you tell me what that plague is? అక్కడ చెప్పబడినటువంటి తెగులు ఏంటో మీరు గమనించాలి. We'll read verse 2 to 4. మనము యోవేలు గ్రంథం మొదటి అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం దాకా చదువుకున్నాము. దయచేసి గమనించండి. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఎలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయుదురు. బొంగలి పురుగులు విడిచిన వారిని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి. పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. In verse 2 he is saying, రెండవ వచనంలో ఇలా చెప్తున్నాడు, had such a thing happened in your days? మీ దినములలో ఇలాంటి సంగతి జరిగినదా? It means that it has not happened. అంటే అర్థం ఏంటంటే ఆ దినాల్లో అలాంటి సంగతి జరగలేదు అని అర్థం. What has happened? ఏం జరిగింది? A very big disaster, a very big plague has come to Israel. ఒక భయంకరమైనటువంటి విపత్తు లేక తెగులు అన్నటువంటిది ఇశ్రాయేలీయులలోకి సంభవించింది. And he is also saying, ఇంకా ఏం చెప్తున్నాడు? has it happened in the days of your fathers? అక్కడ మీరు గమనిస్తే మీ పితరుల దినములలో ఇలాంటి సంభవం జరిగిందా? No, it has not happened. పితరుల దినములలో కూడా అలాంటిది జరగలేదు. This scale is of such proportion that people have not witnessed this. అంటే ఈ దినాల్లో జరగబోతున్నటువంటి సంభవము వారి దినములలో వారి పితరుల దినములలో జరిగిన దానికంటే కొలవలేని తీవ్రమైన సంభవము. And he is addressing 5 groups of people in this first chapter. ఈ యొక్క మొదటి అధ్యాయంలో కనీసం 5 రకాల లేక 5 గుంపుల ప్రజలను గురించి కూడా మాట్లాడుతున్నాడు. Verse 2 he says, రెండవ వచనంలో ఇలా అంటున్నాడు, you elders, పెద్దలారా అంటున్నాడు. you elders, పెద్దలారా అంటున్నాడు. hear this. ఆలకించండి. Second, రెండవ సమూహము all inhabitants of the land. అక్కడే ఉంది చెప్పండి, ఎవరు వాళ్ళు? దేశపు కాపురస్తులారా. Give ear. ఆలకించండి, చెవియొగ్గండి. Let's go to verse 5. 5వ వచనం చూడండి. It says, you drunkards, మత్తులారా, you drunkards, మత్తులారా awake. మేలుకొనండి. Still, let's go down. ఇంకా కింద వచనాలు చూడాలా. Verse 11. 11వ వచనం చూడండి. Oh, tillers of the soil. ఇదిగో మరి భూమిని దున్నేటువంటి కాపరులారా, Farmers, సేద్యగాండ్లారా అంటున్నాడు. you be ashamed. సేద్యగాండ్లారా సిగ్గునందండి అంటున్నాడు. And next in the same verse, అదే వచనంలో మనం గమనిస్తే, oh, wine dressers, ద్రాక్ష తోట కాపరులారా, you wail. మీరు రోదనము చేయుడి. Still, you go verse 13. ఇంకా 13వ వచనం కూడా చూడండి. It says, oh, priests, యాజకులారా, you put on sackcloth and you lament. అయ్యో మీరు గోనె పట్ట కట్టుకొని అంగలార్చండి. Say 13 again. అదే 13వ వచనంలో, Oh, ministers of my God, అక్కడ ఏమన్నా చెప్పండి, నా దేవుని పరిచారకులారా, yeah, put on a sackcloth in the night. గోనె పట్ట రాత్రి అంతయు మీరు కట్టుకోండి. And if you still go down, ఇంకా మనము కిందికి చదివినట్లయితే verse 14, 14వ వచనంలోనే చదివితే,
consecrate a fast and call a solemn assembly. ఇదిగో దేశంలో పెద్దలను జనులను సమకూర్చండి, ఉపవాసము ప్రకటించండి. Something serious is happening. అంటే ఏదో తీవ్రమైన సంగతి జరిగింది అక్కడ. Something serious has happened. ఏదో బలమైన కార్యమే అక్కడ జరిగింది. You know, these days, ఈ రోజుల్లో కానీ మీరు గమనిస్తే if any disaster has happened across the globe, ఏదైనా ఒక విపత్తు కానీ ఒక ఉపద్రవం లాంటిది జరిగితే it spreads like wildfire because of internet, because of media. ఎక్కడో ఏదైనా ఒక విపత్తు జరిగితే అది క్షణాల్లో అగ్నిలాగా ప్రపంచమంతా కూడా ఈ రోజున్న సామాజిక మాధ్యమాల ద్వారా క్షణాల్లో వ్యాపించిపోతుంది. Recently there was an earthquake in Vietnam. వియత్నాంలో ఈ మధ్య కాలంలోనే కదా భయంకరమైన భూకంపం వచ్చింది. More than 4,000, 5,000 people died. దాదాపు 4,000, 5,000కు పైగా ప్రజలు చనిపోయారు. You know, God is speaking to the children of Israel through disasters. మీరు గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలతో విపత్తుల ద్వారా, వినాశనాల ద్వారా దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు. God speaks to us through circumstances around us. మన చుట్టూ ఉన్నటువంటి సంభవిస్తున్న పరిస్థితులు, పరిణామాల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. You know, sometimes we become so insensitive that if a disaster has happened somewhere, we are not even bothered to inquire, to know about it also. ఈ రోజుల్లో మనం గమనిస్తే మనం ఎంత చలనం లేకుండా పట్టి పట్టినట్టుగా ఉంటామంటే, మనకి ఏదైనా పరిసరాల్లోనే మనకు తెలిసేదన్నా ఒక విపత్తు ప్రళయం జరిగినా అది ఏందో జరగనట్టుగా మనకు తెలియనట్టుగానే మనం ఏం పట్టించుకోం. But remember, కానీ ఒక సంగతి గుర్తు పెట్టుకోండి, God speaks to us through these disasters. దేవుడు ఈ పరిస్థితులు, విపత్తులు, ఉపద్రవాల ద్వారా దేవుడు మానవులతో మాట్లాడుతున్నాడని గుర్తించాలి. That's why in verse 5 he says, అందుకనే 5వ వచనంలో ఏమన్నాడు? oh you people who are sleeping, ఏమన్నాడు చెప్పండి? మత్తులారా, నిద్రిస్తున్న వారులారా, awake, మేల్కొనండి, awake. మేల్కొనండి. God is waking us up out of our slumber. గమనించండి, మన అచేతనమైన మత్తు స్థితిలో నుంచి మేల్కొనాలని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. We get used to doing some things traditionally and sentimentally. మనము ఏదో అలవాటుగాను ఆచారంగాను చేయకపోతే ఏమైందో అన్నట్టుగా కొన్ని కార్యాలు చేయడానికి అలవాటు పడిపోయాయి. That's nothing but sleep only. అలాంటి వాటిలో నిద్రించడం కూడా ఒకటి. That is slumber only. అది కేవలము మత్తుగా ఉండడం అంట. So what God does, అందుచేత దేవుడు ఏం చేశాడు? He brings some situations into our lives. ఏం చేస్తాడు? మనము మత్తుగా ఉండి, ఏది ఇప్పుడు మిమ్మల్ని ఏమంటలేదు నిద్రపోతున్నారని, ఆత్మీయ మత్తులో మానవుడు జీవిస్తూ ఉన్నప్పుడు ఈ మానవుని యొక్క ఆత్మీయ మత్తు నుంచి మేలుకొల్పడానికి మనుషుల జీవితాల్లోకి కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతించేవాడుగా ఉంటాడు. You know why God allows disaster? Not for us that we perish, but we come closer to Him, we draw closer to Him, we know Him more and more. గమనించండి, మన చుట్టూ ఉన్నటువంటి జరుగుతున్న పరిస్థితుల ద్వారా గాని, విపత్తుల ద్వారా గాని మనల్ని నాశనం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో కాదు, గాని ఎక్కడ మనము మత్తుగా ఉన్నామో ఆ స్థితిలో, ఆయా విషయాల్లో మనల్ని మేల్కొల్పాలనే ప్రత్యేకంగా కొన్ని పరిస్థితులు దేవుడు మన జీవితాల్లో అనుమతించేవాడుగా ఉంటాడు. Now when we read verse 2, 3 and 4, మనము మొదటి అధ్యాయంలో 2 నుండి 4 వరకు ఉన్న ఆ వచనాలను చదివినప్పుడు what was the disaster which was mentioned here? అక్కడ చెప్పబడినటువంటి ఆ విపత్తు, ఆ తెగులు ఏమిటి చెప్పండి? ఏంటి? ఏ రకమైన తెగులు అది? What is the disaster? అక్కడ వచ్చినటువంటి విపత్తు ఏమిటి చెప్పండి? ఏ విధమైనటువంటి తెగులు? It is a plague of locusts. అక్కడ మనం గమనించినట్లయితే గొంగలి పురుగులు, తెగులు, మిడతలు. Have you ever heard about locusts? మిడతలను గురించి మీరు విన్నారా? You know, I think during rainy season and some seasons when they are flying, they are like two-legged winged creature, very small, that they cause a lot of disturbance.
మనం వర్షాకాలంలో ఎక్కువగా మనకి కనపడుతూ ఉంటాయంట. మరి కొద్ది రెండు చిన్నగానే ఉంటాయి అవి, రెండు రెక్కలతో ఎగురుతూ ముందు మరి ముళ్ళ వంటి వాటి కాళ్ళల్లో ముళ్ళు వంటిది కలిగి ఉండి మనల్ని ఇబ్బంది పెడతా ఉంటది. And especially in Palestine in 1850s, there was a very huge plague which was written down in the books. 1850వ సంవత్సరంలో పాలస్తీనాలో చరిత్రలో రాయబడినటువంటి మెడతల తెగులు ఒకటి సంభవించిందంట. And when they move from one place to another place, they form a cloud, a pillar where even they can stop the sunlight also. మనం గమనిస్తే అవి ఒక చోట నుండి మరొక చోటకి ప్రయాణం చేయడానికి అవన్నీ కూడా ఒకదానితో ఒకటి కలుసుకొని పెద్ద మేఘంలాగా ఏర్పడి కనీసము సూర్యకాంతి కూడా భూమి మీద పడకుండా ఉండేంత విధంగా అవి ప్రయాణం చేస్తాయి. And when they land in a particular place, అట్లాగే ఏదైనా ఒక స్థలములో అవి దిగేటప్పుడు what they do? అవి ఏం చేస్తాయి తెలుసా? They lay their eggs. The females, they lay their eggs. ఆ యొక్క మరి ఆడ ఈ యొక్క మిడతలు గుడ్లు పెడతాయి అక్కడ. They burrow into the ground. వాటిని గుడ్లుని ఆ నేలలో పాతి పెడతాయి. And they move on from there. గుడ్లు అక్కడ పెట్టేసి అక్కడ నుంచి ఎగిరిపోతాయి. Now when those hatch, మీరు గమనిస్తే అక్కడ ఆ గుడ్లు పగిలినప్పుడు you know, there are millions and billions of those eggs over there. అక్కడ అనేకమైన మిలియన్ లక్షల మరి గుడ్లు పెట్టేసి వెళ్ళిపోయిన గుంపు. So these the young ones, they keep jumping. They enter into the fields and they destroy the entire field. ఏం చేస్తాయి? ఈ మిడతలు ఇక్కడ గుడ్లు వెళ్ళిపోయినాయి కదా, ఈ గుడ్లలో నుంచి పొదిగి లక్షల మిడతలు కొత్తగా పుట్టుకొచ్చి ఆ మిడతలు ఏ స్థలంలో పుట్టాయో ఆ ప్రాంతంలో ఉన్న పైరు పంటలు మొత్తాన్ని తినేస్తాయి. They destroy the entire పంట మొత్తాన్ని, ఆ వాతావరణం మొత్తం నాశనం చేస్తారు. That's why it says here, అందుకని ఇక్కడ ఏం చెప్పబడింది? what the cutting locust left, the swarming locust has eaten. Verse 4. మనం 4వ వచనంలో గమనిస్తే గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేశాయి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేశాయి. And what the hopping locust has left, the destroying locust has eaten. అక్కడ మనం గమనిస్తే పసర పురుగులు మిడతలు తినివేసిన వారిని పసర పురుగులు తినివేశాయి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు. In English, ఇంగ్లీష్లో there are 4 words which are used to this different stages of locusts. ఈ యొక్క అన్ని మిడతలు లాంటివేనంట 4 స్థాయిలు ఉపయోగించాడు వీటి కొరకు. First is cutting locust. మొట్టమొదటిగా మనం గమనిస్తే గొంగళి పురుగులు అనే మాట వాడారు. These cutting locusts, they go and at the base of the plant they cut. అవి ఏం చేస్తాయి తెలుసా? ఈ గొంగళి పురుగులు అనేవి ఆ మొక్క వేరు ఎక్కడుందో అక్కడికి వెళ్ళి వాటిని కొరికేస్తాయి. And when it is fallen, అవి పడిపోయిన తర్వాత next wave of locusts they come and they eat and finish off whatever is fallen. ఆ తర్వాత పడిపోయినటువంటి దానిని మిగిలినటువంటి ఆ మిడతలు వచ్చి తినివేస్తాయి. And whatever is left after the swarming locust has eaten, another wave will come of the hopping locust. ఆ యొక్క మిడతలు తినివేసిన మిగిలిన వాటిని పసర పురుగులు, పసర మిడతలు వచ్చి తినివేస్తాయి. And whatever hopping locust has left, ఏవైతే పసర పురుగులు విడిచిపెట్టాయో, the last destroying locust will come and it will leave nothing. ఆఖరి పురుగులు ఏం పురుగులు చెప్పండి? చీడ పురుగులు వచ్చి తినివేస్తాయి. They don't leave anything. అంటే మొట్టమొదటిగా గొంగళి పురుగులు వేరును కొరికి పంటను పడేసింది మొదలుకొని ఈ 4 రకాల ఈ పురుగులు ఏమి మిగల్చకుండా తినివేస్తాయి. Now what happens because of that? దాన్ని బట్టి ఏం జరుగుతుంది? Verse 7. 7వ వచనంలో గమనించండి. It has laid waste my vine. అయ్యో, నా ద్రాక్ష తోటను పాడు చేసి ఉన్నవి. They have destroyed the entire vine. నా అంచు వరకు ద్రాక్ష తోట యావత్తును పాడు చేసి ఉన్నాయి. Splintered my fig tree. అంజూరపు చెట్లను తుత్తునీలుగా చేసి ఉన్నాయి. You know, it has stripped off their bark and thrown it down and made their branches white. అక్కడ 7వ వచనం ఆఖరి మాట అందరూ మీరు చూడండి, బైబిల్లో ఏమన్నాడు? బెరడు కూడా ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయను. Such is the destruction. There is nothing which is left for ఈ them. యొక్క 4 రకాలైనటువంటి ఈ పురుగులు
ఎంత భయంకరంగా నాశనం చేస్తాయో ఏమీ మిగలకుండా ఇక్కడ మనం చూస్తున్నాం. 4 రకాల మిడతలే. This is the economy for the children of Israel, food for them. గమనించండి, ఈ ద్రాక్ష తోటలు, అంజూరపు తోటలు ఇవే కదా మరి ఇశ్రాయేలు ప్రజలకి జీవనాధారం, వారు బతుకు తెరువు అదే కదా. Nothing is left. కానీ ఈ పురుగులు ఏం చేసినాయి? ఏమీ మిగల్చకుండా చేసేసి They ate everything. మొత్తాన్ని తినివేసి ఉన్నాయి. What is the impact of this? దీని ప్రభావం ఏమైంది? They don't have anything to eat. వాళ్ళకి తినడానికి ఏమీ లేదు. Secondly, రెండవది verse 9. 9వ వచనం చూడండి. 9వ వచనంలో మనం గమనిస్తే నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయిను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. See the effect? చూడండి, ఆ 4 రకాల మిడతలు వచ్చి ద్రాక్ష తోటలు, అంజూరపు తోటలు పంట మొత్తం నాశనం చేయడం వల్ల ప్రభావం వేటి మీద పడింది? It's a cascading effect on the house of the Lord. It is the temple of the Lord. గమనించండి, The ministers who are affected. గమనించండి, అది ఆ యొక్క ప్రాంతంలో ఉన్న వ్యక్తుల కుటుంబాల మీదే కాదు, దాని ప్రభావం ఎంతవరకు వ్యాపించింది చెప్పండి. యెహోవా మందిరం మీద ఆ తెగులు ప్రభావం పడింది. యెహోవా మందిరంలో పరిచర్య చేసే యాజకుల మీద కూడా దాని ప్రభావం పడింది. Verse 10 says, 10వ వచనం మీరు చూడాలి. the fields are destroyed, పొలము పాడైపోయెను, the ground mounds, the grain is destroyed, అయ్యో ధాన్యము నశించిపోయింది, భూమి అంగలారుస్తుంది, wine dries up, oil languishes. కొత్త ద్రాక్ష రసము లేదు. What is the lesson we learn from this? ఏంటి వీటన్నిటిలో నుంచి మనం నేర్చుకునేటువంటి పాఠం What ఏంటి? is the spiritual lesson? ఆత్మీయమైన పాఠం ఏంటి? You know, the locusts, they represent sin in a believer. గమనించండి, ఈ 4 రకాల పురుగులు ఉన్నాయే, ఈ మిడతలు విశ్వాసులో ఉన్నటువంటి పాపాన్ని సూచిస్తున్నాయి. What they will eventually do? అవి ఏం చేస్తున్నాయి? They will eventually cut off our relationship from God. పాపము అనేటువంటిది ఏం చేస్తుంది చెప్పండి? దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని పెంచి వేస్తది. That's what it did to the first person, Adam and Eve. గమనించండి, మొదటి మానవుడు ఆదాము హవ్వల విషయంలో కూడా పాపము చేసిన పర్యవసానం అదే. The day they ate the fruit, they died. గమనించండి, తినవద్దన్న వృక్ష ఫలము తిను దినమున వారు చనిపోయారు. They died. వారు చనిపోయారు. What does that mean? అంటే వారు చచ్చిపోయారంటే దాని అర్థం ఏంటి? They no longer have fellowship with God. దేవునితో ఏ విధమైన సంబంధం లేని స్థితిలోకి వారు వెళ్ళిపోయారు. They were enjoying the fellowship of God. అంతకు ముందేమో దేవునితో సహవాసంలో ఆనందించేవారుగా ఉన్నారు. They had that eternal life which God has given them. దేవుడు వారికి అనుగ్రహించినటువంటి నిత్య జీవాన్ని వారు తమలో కలిగి ఉన్నారు. But when sin entered into their కానీ lives, ఎప్పుడైతే పాపం అన్నటువంటిది వారి జీవితాల్లోకి ప్రవేశించిందో, it has cut off the relationship. దేవునితో వారికి ఉన్న సంబంధాన్ని పాపం ఏం చేసింది చెప్పండి? తెంచి వేసింది, తుంచి వేసింది. The locusts here, they have eaten up everything to the extent that there was nothing left to bring to the house of God and support the ఈ ministry. మిడతలు కూడా ఎంత భయంకరంగా పంటను, అంజూరపు ద్రాక్షల పంటను నాశనం చేయాలంటే యెహోవా మందిరంలోనికి నైవేద్యము కూడా తీసుకురాకుండా, నైవేద్యం కూడా ఆగిపోయేంత తీవ్రతతో ఆ యొక్క పురుగులు పంటను నాశనం చేశాయి. And this disaster, this incident, Joel is calling the day of the Lord. తక్షణ యెహోవా దినం అన్నాడే, మరి దీన్నే, ఈ స్థితినే యెహోవా దినము అని మొదటి అధ్యాయంలో యోబేలు పిలుస్తున్నాడు. What is he asking them to do? ఏం చేయమంటున్నాడు వారిని? Israel, ఇశ్రాయేలీయులారా, your sin is cutting off your relationship with ఓ God. ఇశ్రాయేలీయులారా, మీ యొక్క పాపము దేవునితో మీకున్న సంబంధాన్ని తెంచివేసింది. What you should do? కనుక మీరు ఏం చేయాలి? Verse 13. 13వ వచనం చూడాలి మీరు ఇప్పుడు. Put on sackcloth and lament. మీరు గోనె పట్ట కట్టుకొని విలాపించండి. Go pass the night in sackcloth, O ministers of God. దేవునికి యాజకుల పరిచర్య చేసే దేవుని పరిచారకులారా,
గోనె పట్ట వేసుకోండి. Verse 14, consecrate a fast, call a solemn assembly. 14వ వచనంలో మీరు ప్రతిష్ఠిత దినము ఏర్పరచుకోండి, వ్రత దినము ఏర్పరచండి. Alas, for the day of the Lord has come. గమనించండి, విలపించండి, యెహోవా దినము వచ్చినే. Verse 16 says, 16వ వచనం అంటాడు, is not the food cut off before your eyes? మీ కనుల ఎదుట ఆహారము నాశనమైపోయింది. Joy and gladness from the house of our God. మన దేవుని మందిరములో నుంచి సంతోషము, ఉత్సవము ఆగిపోయింది. This is very important for us. చూడారా, ఈ పర్యవసానాలు మీరు ఆత్మీయంగా ఆలోచించాలా, ఎంత ప్రాముఖ్యమైనవి ఇవి. Whenever sin enters into our life, పాపం అనేది ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటుందో, it robs us of the joy we have in the Lord. మనలో ప్రభువులో మనం కలిగి ఉన్న ఆ ఆనందాన్ని పాపం అనేది దోచుకుంటది. It robs us of the gladness which we have in the presence of God. దేవుని సన్నిధిలో మనం కలిగి ఉన్న ఆ సంతోష ఆనందాన్ని పాపం అనేది దోచుకుంటది. That's why David says, అందుకనే దావీదు ఏమన్నాడు తెలుసా? create in me a clean heart, O Lord, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, and restore a rightful spirit in me. అంతరంగంలో నూతనమైన ఆత్మ నాలో పుట్టించు మరలా. Restore the joy of my salvation which I నా lost. రక్షణ ఆనందము మరలా నాకు కలిగించు. The joy of salvation is lost in the believer. ఒక విశ్వాసి రక్షణ ఆనందాన్ని కోల్పోయేవాడుగా ఉంటాడు పాపాన్ని కలిగి ఉంటే. That's what we call, even though you look alive, you are dead. అందుకనే పాపాన్ని తమలో కలిగి రక్షణ ఆనందం కోల్పోయిన వారు ఎలాంటి వారు తెలుసా? జీవించుచున్నావన్న పేరు ఉన్నది కానీ నువ్వు మృతుడవే. Awake up, awake. మేలుకొనండి. God shakes us sometimes. కొన్నిసార్లు దేవుడు మనను కుదిరించేటువంటి వాడుగా ఉంటాడు. He wakes us up the fast hours. మనను ఆయన మరి కదిలించేటువంటి వాడుగా. Is there anything which is robbing our relationship with God? ఒకసారి గమనించండి, దేవునితో క్రీస్తు ప్రభువుతో నీకున్నటువంటి సంబంధాన్ని కత్తిరించేది, అవరోధంగా ఉన్నది ఏదైనా నీ జీవితంలో ఉందా? Is there anything which is not allowing us to have a proper fellowship with our God? మన దేవునితో సరైన సంబంధాన్ని మనం కలిగి లేకుండా చేసే ఆటంకకరమైన పాపం నీలో ఏదైనా ఉందా? God uses disasters. Before he uses disasters or circumstances to speak, let us turn towards him. అయితే మీరు గమనించండి, ఆ రోజు తనతో దేవునితో తమ సంబంధాన్ని తెంచి వేసుకున్న ఆ ప్రజలను పునరుద్ధరించడానికి వారి మీదకి తెగుళ్ళు, విపత్తులు పంపినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు అనుమతించి నిన్ను కూడా ఆయన కదిలిస్తాడు, కుదిరిస్తాడు. You know, when you look at some of the events which have happened in history, ఈ రోజు చరిత్రలో గాని ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ సంభవాలు మనం చూస్తే, some are there in the scriptures, some of them are not in the scriptures also. ఇశ్రాయేలుల చరిత్రలో కూడా కొన్ని రాయబడ్డాయి, కొన్ని రాయబడలేదు వారికి జరిగిన సంభవాలు. For example, the flood, ఉదాహరణకు జల ప్రళయం అనే సంభవం, Sodom and Gomorrah, సొదొమ గొమొర్రాల మీద అగ్ని తీర్పు, the destruction of Babylon, బబులోను యొక్క తారుమారు, దాని నాశనము, the fall of Jerusalem, యెరూషలేము యొక్క పతనము. and ultimately all these day of the Lord, they point to the ultimate day of the Lord. మీరు గమనించిన అవన్నీ కూడా తక్షణ యెహోవా దినముగా ఆ ప్రజల అవిధేయతను బట్టి ఆనాడు వారి మీదకి వచ్చినాయి. కానీ ఆ యెహోవా తక్షణ దినము దేని చూపిస్తుంది? అసలైన రాబోయే యెహోవా దినాన్ని చూపిస్తుంది. When we see verse 11 of chapter 2, 2వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనము చూసినట్లయితే, for the day of the Lord is great and very awesome. అక్కడ మనం గమనిస్తే యెహోవా దినము అన్నటువంటిది అది బహు భయంకరమైనటువంటిది. Who can endure it? దానికి తాళగలవాడు ఎవడు? No one can endure it. ఎవరు దాన్ని తాళగలవారు ఎవరున్నారు? Scripture says, లేఖనం ఇలా సెలవిస్తుంది, all have sinned and come short of the glory of God. అందరూ పాపము చేసిన వారే
దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్న వారే. There is none who is righteous. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. And Hebrews chapter 10 says it is a fearful thing to fall into the hand of the Lord. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఏం చెప్తుంది తెలుసా? జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము అని చెప్తుంది. So what does chapter 1 talk about? కాబట్టి మొదటి అధ్యాయము మనకి ఏ సత్యాన్ని, ఏ పాఠాన్ని బోధిస్తుంది? It's not just locusts. ఏదో అక్షరార్థమైన మెడతలో ఆ పురుగులో ఎన్నుకోలేరు. You know, God can bring anything. దేవుడు మరి ఏ విధము దేనైనా సరే ఆయన అనుమతించేవాడు. But what God does is He speaks through the circumstances around us and through the disasters which He brings into. వాటిని దేవుడు ఎందుకు అనుమతించాడంటే మీరు ఏ స్థితిలో ఉన్నారో మీరు తెలుసుకోండి అన్న మేలుకొలుపు ఇవ్వడానికి ఆ పరిస్థితులు వారి జీవితాల్లోకి దేవుడు అనుమతించాడు. You know, God is a God who speaks. గమనించండి, మన దేవుడు మాట్లాడే దేవుడు. He speaks through God's word. ఆయన తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. In Hebrews chapter 1 it says, in times past He spoke through the prophets, but now in these last days He is speaking us through His Son Lord Jesus Christ. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు మనకు తెలుసు కదా. పూర్వకాలంలో నానా విధములుగా తన యొక్క ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతముందు మనతో ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. And who has written about His Son? గమనించండి, కుమారుని గురించి ఏం రాస్తున్నాడు? The Holy Spirit has written about His Son. పరిశుద్ధాత్మ దేవుడే రాస్తున్నాడు. And where is it written? ఎక్కడ రాయబడింది? It's written in the scriptures. లేఖనాల్లో So రాయబడింది. God speaks to us through the scriptures. అంటే దాని అర్థం ఏంటి? కుమారుడు కూడా వాక్యం ద్వారానే మనతో మాట్లాడుతున్నాడు. God speaks not only through the scriptures, but He speaks to us through our circumstances. మనం గమనించవలసిన మరొక సంగతి ఏంటో తెలుసా? కేవలం వాక్యం ద్వారా మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి సంభవిస్తున్న మన పరిస్థితుల ద్వారా కూడా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడని గ్రహించాలి. If there is a death in our family, ఏదైనా మరణం మన కుటుంబాల్లో చోటు చేసుకున్నట్లయితే, there is a failure in our family relationships, మన కుటుంబ సంబంధాల్లో ఏదైనా సరే మరి అపజయము, లోటులు ఉన్నట్లయితే, if there is a failure in our studies, మన యొక్క చదువులో వెనకబాటుతనం if ఉన్నట్లయితే, there are accidents in our lives, మన జీవితాల్లో ఒకవేళ ప్రమాదాలు ఉన్నట్లయితే, the first question we need to ask, ఈ పరిస్థితులు మన పరిస్థితులు కొన్ని మనకు సంభవించినప్పుడు మనము వేసుకోవలసిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, God, దేవా, what are you teaching me through this? ఈ సంభవం ద్వారా, ఈ పరిస్థితి ద్వారా నువ్వు నాకేం బోధించాలనుకుంటున్నావయ్యా? Sometimes people become very bitter and against God because of these situations. కొన్నిసార్లు మానవుడు తన జీవితంలోకి దేవుడు అనుమతించిన పరిస్థితులకు గల కారణం ఏమిటో దాని స్వపరీక్షతో వెతుక్కోకుండా దేవుని మీద ద్వేష భావాన్ని, చేదైన భావాన్ని పెంచుకుంటా ఉంటాడు. You know, in scriptures there are two English terms and Hebrew terms which are mentioned. ఇంగ్లీష్ లో 2 హిబ్రూ పదాలు, ఇంగ్లీష్ పదాలు వాడబడ్డాయి. One is temptation. ఒకటి శోధన అనే ఒక పదము, Second one is testing. రెండవది పరిశోధించుట, పరీక్షించుట అనేది మరొక పదం. Samson uncle spoke examination. స్వపరీక్ష, పరీక్ష గురించి శాంసన్ గారు మాట్లాడారు కదా. It's testing. పరీక్షించుకోవడం. You know, these are the two things which are there in the scriptures. లేఖనాల్లో మనం గమనిస్తే శోధన ఉన్నది, పరిశోధన ఉన్నది. But these పరిశోధన, two- పరీక్ష రెండు ఒకటే. But these two, sometimes the sources are different. కొన్నిసార్లు మనం గమనిస్తే ఈ శోధన, పరిశోధన ఎక్కడి నుంచి వస్తాయో ఆ మూలం మాత్రము వేరుగా ఉంటది. Scripture it says, దేవుని వాక్యం ఏం చెప్తుంది? if anybody is tempted, let him not say that I am tempted of God. ఏమంటారు చెప్పండి? మీలో ఎవడైనా శోధించబడితే ఏమనకూడదు అన్నాడు చెప్పండి? తాను దేవుని చేత శోధించబడుతున్నాను అనకూడదు అన్నాడు శోధన విషయంలో. How does temptation come? అంటే
ఎందుకు శోధన ఎలా వస్తుంది? Temptation comes when you are drawn away by your own lust. నువ్వు నీ స్వకీయమైనటువంటి ఆశను నెరవేర్చుకోవడానికి ఇష్టపడినప్పుడు శోధనలో నువ్వు పడతావు. Temptation comes from your flesh. శోధన అన్నది నీ శరీరము ద్వారా నీకు కలుగుతుంది. Temptation comes from your inner man. నీ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి పురుషుడు ఆ స్వభావం ద్వారా శోధన కలుగుతుంది. The sin principle which is there in you, it tempts you. నీలో ఉన్నటువంటి ఆ పాప నియమం ఉంది కదా, అది నిన్ను శోధనలోకి గురి చేస్తుంది. Satan tempts you. సాతానుడు నిన్ను శోధిస్తాడు. The world tempts you. లోకము నిన్ను శోధిస్తుంది. These are all the sources of temptations. ఇవన్నీ కూడా శోధనకు మూలాలు. You know, our Lord Jesus Christ faced this temptation in the wilderness. మీరు గమనిస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన అరణ్యములో ఈ విధమైన శోధన మన ప్రభు వారు ఎదుర్కొన్నాడు. And when he faced, ఆయన శోధన ఎదుర్కొన్నప్పుడు he came out victorious. ఆయన విజయుడుగానే దాన్ని జయించి వచ్చాడు. The first man, Adam, మొదటి మనుషుడు ఆదాము in the same garden, అదే తోటలో he failed because of temptation. శోధనలో ఓడిపోయాడు. He failed. ఓడిపోయాడు. That was the source of our entire destruction. అంతే మన అందరి యొక్క నాశనానికి మూలం అక్కడే పడింది. But the second man, the last కానీ man, కడపటి ఆదాము మన ప్రభువు what did he do? ఆయన ఏం చేశాడు? He faced all those temptations. ఆయన ప్రతి విధమైనటువంటి శోధనలను ఆయన అనుభవించాడు, ఎదుర్కొన్నాడు. But he never failed. కానీ ఎప్పుడు కూడా ఆయన ఓడిపోయిన వాడు కాదు. ఏ శోధనలో He was victorious. ఆయన విజయుడుగా వాటన్నిటిని గెలిచాడు. You know why? ఎందుకు? He forgot self-dependence and he used the word of God. ఎందుచేతన ప్రభువు శోధన జయించాడంటే తన మీద కాదు, దేవుని వాక్యము ద్వారా వాక్యం మీద ఆధారపడ్డాడు కనుక ప్రభువు He జయించగలిగాడు. was filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి చేత ఆత్మ పూర్ణుడుగా జయించాడు. That's where he rose victorious against ఆత్మ ద్వారా వాక్యము ద్వారా వీటిని ఉపయోగించి ఆయన శోధనను జయించిన వాడుగా ఉన్నాడు. That is temptation. శోధన అంటే ఇది. But there is also another word called testing. కానీ పరీక్ష లేదా పరిశోధన అన్న పదం మరొకటి ఉంది. You know, God brings testing into our lives. గమనించండి, దేవుడు మనను మన జీవితంలోకి పరీక్షలు లేదా పరిశోధనలు అనుమతిస్తాడు. Abraham was tested. అబ్రహామును దేవుడు ఏం చేశాడు? పరిశోధించాడు. Lot was tested. లోతును కూడా దేవుడు పరీక్షించాడు. There are many people who are tested by God, and the reason for this testing is so that they could come closer. అనేక మందిని దేవుడు పరీక్షించాడు. వారిని పరీక్షించడానికి పరిశోధించడానికి దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం ఏంటంటే వారు నాకు మరింత దగ్గరగా జీవించాలి అని. The temptation draws us away from God. ఒక శోధన అనేదేమో సాతానుడు దేవుని నుంచి మనం దూరం చేయడానికి ఉపయోగించేది. But testing is something which draws us nearer to God. కానీ ఒక పరీక్ష పరిశోధన దేవుని ద్వారా మనము దేవునికి మరింత దగ్గర చేయడానికి దేవుడు అనుమతించేది. Whenever there is a disaster in our life or circumstances, కొన్ని అనుకోని పరిస్థితులు, ఉపద్రవాలు, విపత్తులు మన జీవితంలో కుటుంబాల్లో సంభవించినప్పుడు we need to ask a question. ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. Is it a temptation or is it a testing? ఇది నాకు శోధన లేక ఇది నాకు పరీక్షనా? Did I do anything wrong because of which this has happened? నేను ఏదైనా తప్పు చేశానా? దాన్ని బట్టి ఈ పరిస్థితి నాకు సంభవించిందా? Is God disciplining me? ఈ పరిస్థితి ద్వారా దేవుడు నన్ను క్రమశిక్ష చేస్తున్నాడా? Is God speaking me to correct something in my life? నా జీవితంలో ఏదైనా సరిదిద్దుకోమని ఈ పరిస్థితి ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడా? Or is it a testing? లేదా ఇది నాకు ఒక పరీక్షనా? God wants to see my faithfulness towards Him. తన పట్ల నేను ఎంతవరకు నమ్మకత్వం కలిగి ఉన్నానో ఈ పరిస్థితి ద్వారా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడా? Like Job, will I be growing stronger in my faith? నా యొక్క విశ్వాసములో నేను బలపడుతూ ఉన్నానా? బలపడాలనా ఈ పరీక్ష ద్వారా? Why is God doing?
దేవుడు ఎందుకు ఈ పరీక్ష అనుమతించాడు? You know, God shakes us sometimes. కొన్నిసార్లు దేవుడు మనల్ని కదిలిస్తాడు. God wakes us out of our slumber. మన జీవితంలో కొన్నిసార్లు ఆయన మనల్ని మరి కదిలించేవాడుగా చెలింపజేస్తాడు. Speaks to us through circumstances. పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. If there is a temptation, శోధన అన్నది కలిగి ఉంటే we have to run away from it. ఆ శోధనకు దూరంగా పారిపోవాలి. We have to ask God forgiveness. ఎక్కడ తప్పిపోయావో క్షమాపణ కోరుకో. We have to దేవుని దగ్గర lament. విలపించు. That is why He says, ఇక్కడ అదే చెప్తున్నాడు కదా, be ashamed, mourn, lament, విలపించండి, అంగలార్చండి, గోనె పట్ట కట్టుకోండి. because of what they have done to the Lord. ఎందుచేతనంటే ప్రభు పట్ల వారు ఎట్లా నడుచుకున్నారో దాని ఫలితమే ఇప్పుడు వారు అనుభవిస్తున్నారు. If there is a testing, ఒకవేళ పరీక్ష కలిగితే let us realize మనం దాని కారణం ఏందో గుర్తిద్దాం. and let us stand firm in our faith. మన విశ్వాసంలో ఇది దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడని తెలుసుకొని విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి. You know, when we go through trials, శోధనలో గుండా మనం వెళ్తున్నప్పుడు Scripture says, లేఖనం ఇలా చెప్తుంది, we will shine brighter. మనమంట మరింతగా ప్రకాశిస్తామంట. We will know Him more and more. మనము అంతకంతకు మరి ఎక్కువగా ప్రకాశిస్తాము. John 15, యోహాను సువార్త 15వ అధ్యాయంలో we will abide in Him more and more. ఆయనలో మరి ఎక్కువగా నిలిచి ఉండగలుగుతాం. Be rooted in our strength, be rooted in our faith, be rooted in Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తులో మన విశ్వాసంలో ఆయన సన్నిధిలో మనం మరింత లోతుగా వేరుపారి స్థిరపడేవారుగా మనం ఉంటాము. To know Him more and more. మరి అధికంగా ఆయన గురించి మనము తెలుసుకోగలుగుతాం. To know the power of resurrection in our life. మన జీవితాల్లో ఆయన యొక్క పునరుత్థాన బలాన్ని మనము ఎరగగలుగుతాం. You know, one of the biggest strengths which a believer has is this power of resurrection. ఒకటి గమనించండి, దేవుని పిల్లలమైన విశ్వాసులమైన మనము కలిగి ఉన్న గొప్ప బలము ఏంటో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థాన బలము. Is there anything more mightier and bigger than bringing one person from death to life? ఒక మరణించిన వ్యక్తిని జీవింపజేయటం కన్నా కూడా మరింత శక్తివంతమైనది, బలమైనది, దీనికి మించింది ఏమైనా ఉందా? There's nothing which is greater than this. మృతులను సజీవులుగా చేసే శక్తి కంటే మించిన శక్తి ఏది లేదు. Oh, that is what was exhibited in our Lord Jesus Christ when He rose from the grave. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా సమాధిని జయించి తిరిగి లేవడంలో సర్వోన్నతమైన శక్తివంతులుగా పునరుత్థాన బలముతో తిరిగి లేచాడు. And when you and I believe in Him, ఆ పునరుత్థానము యందు నీవు నేను విశ్వసించినట్లయితే that is the same strength which He has given us. అదే పునరుత్థాన తన బలాన్ని మన జీవితంలో మనకు కూడా ప్రభు అనుగ్రహిస్తాడు. One day He will resurrect us. ఆయన ఒక దినాన మనలను కూడా తన పునరుద్ధాన శక్తితో మనల్ని లేపుతాడు. He has called us from that darkness into the light. That itself is a big force. అంతేకాదు, చీకటిలో నుంచి వెలుగులోకి మనం పిలిచాడంటే అదేదో సులువుగా రాలా. దేవుడు తన బలము చేత చీకటిలో నుంచి మనల్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. He has delivered us from the grips of Satan. That itself is a big force. సాతాను యొక్క బంధకములు, కట్లలో నుండి ప్రభువు మనల్ని విడిపించి ఆయన బయటకు తీసుకొచ్చాడు. And the price which He paid for it is His own life. It is His own blood. దాని కొరకు ఆయన చెల్లించిన వెల క్రయధనం ఏంటో తెలుసా? తన సొంత ప్రాణాన్ని పెట్టి మనల్ని విమోచించాడు. That is why let us not neglect our salvation. అందుచేతనే మన రక్షణను నిర్లక్ష్య పెట్టకూడదు. That is why we need to examine ourselves. అందుచేతనే మనము పరీక్షించుకోవలసిన వారుగా ఉన్నాం. Let us stand firm in Him and faithful to Him. క్రీస్తునందు స్థిరులుగా ఉంటూ ఆయన కొరకు నమ్మకమైన వారుగా మనం జీవించాలి. That is chapter 1. మొదటి అధ్యాయంలో ఉన్న సంగతి ఇదే. God speaks to us through circumstances. మన జీవితాల్లో సంభవించిన పరిస్థితుల ద్వారా
దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ పరిస్థితుల ద్వారా నాతో దేవుడు మాట్లాడుతున్నాడన్న గ్రహింపు పరిస్థితుల వైపు చూసి నువ్వు తెలుసుకో. In the second chapter, రెండవది, there is one phrase, ఒక పదం ఉన్నది, yet even now. యెహోవా దినము ఇప్పుడే, ఇంకను రాలేదు, Yet even now. ఇంకను కూడా. So that is what we will dwell upon in the second study on the book of Job. రెండవ అధ్యాయములో యోబేలు గ్రంథంలో ఆ యొక్క మాటల గురించి, యెహోవా దినము ఇంకా వచ్చుచున్నది అనే దాని గురించి మనం తర్వాత ధ్యానించాలి. Let us try to understand more and more of God's dealings in our day-to-day lives. మన జీవితాల్లో ప్రభువు ఏ ఏ విధాలుగా పరిస్థితుల ద్వారా మనతో వ్యవహరిస్తాడో మనము గుర్తించి దేవుని నుంచి వేరుపడే పరిస్థితుల్లో మనం ఉండడం ద్వారా చక్క చేసుకోమని దేవుడు మనకు ఈ పరిస్థితులు అనుమతించాడేమోనని పరీక్షించుకోవాలి. May God help us. అలాగ చేయడానికి ప్రభు మనకు తన సహాయమును దయచేయును గాక. Yes, we do. దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృప బట్టి ఈ మధ్యాహ్నం కాలం కొంత భారంగా ఉన్న భారం అనేది లేకుండా ఉన్నట్టు ప్రభు ఒక నూతనమైన సంగతిని మనకు బయలుపరచడానికి ఇష్టపడి ఆ విషయాలు మనకి తెలియపరిచినందుకు ప్రభుని స్థుతిస్తున్నాం. తర్వాత మీరు ఏవేళ గ్రంథం చెప్పిన సంగతులు మనసులో పెట్టుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయాల వారీగా చదవండి. స్థానిక సంఘానికి మంచి మేలుకరమైన పరిస్థితి. ఎందుకంటే మళ్ళా 2 వర్తమానాలు 3 అధ్యాయాలు కూడా ముగించడానికి దైవజనులు ఇష్టపడి ఉన్నారు. అది చాలా సంతోషదాయకమైన సంగతి. వర్తమానం అందించిన ప్రియులకు ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నా. అదే సమయంలో ఒక చిన్న పాట పాడుతూ ఉండగా ప్రియులు కాంగ్రెస్లు మంచినీళ్ళు ఇస్తారు, అందరికి మంచినీళ్ళు ఇస్తారు. కొంచెం తల్లిగుడ్డతో కూడా తెలుసుకొని మొదలు, ఎందుకంటే మనం 2వ వర్తమానంలో ప్రవేశించబోతున్నాం. సమయానికి కార్యక్రమాన్ని ముగిస్తాం కనుక ఎవరు ఎలాంటి తొందరపడాల్సిన అవసరం లేదు. ఎవరు తొందరపడద్దని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. తర్వాత చిన్న పాట పాడుతూ ఉండగా యవనస్తులు మనకి నీళ్లు అందిస్తారు. ఉన్న సోదరులు ఎవరైనా పాట పాడగలిగిన వారు చక్కగా ఉంటే రండి ముందుకి. ఒక గొప్ప అవకాశం ఉన్నారా? పాట పాడాలని ఆశ కలిగిన యవనస్తులు మరి ఇంకెవరైనా ఉన్నారా పాట పాడేవారు? అభిప్రాయం అర్పింతును నా దేవా నా సమస్తం నీ సేవలు
అర్పింతును నా దేవా నా సమస్తం నీ సేవలో అందించుమా నీ చేతిని అందుకొనుమా యేసువా అందించుమా నీ చేతిని అందుకొనుమా యేసువా అర్పింతును ఓ నా దేవా నా సమస్తం నీ సేవలో శోధన శ్రమలు వెంటాడినా ఓదార్చుచుండే నీ హస్తము శోధన శ్రమలు వెంటాడినా ఓదార్చుచుండే నీ హస్తము నీ కిరీటము నా ముందుండి జీవితకాలం నానాతోను నీ కిరీటము నా ముందుండి జీవితకాలం నానాతోను అర్పింతును నా దేవా నా సమస్తం నీ సేవలో నూతన జీవితం చేయుమా నిత్యము ధన్యులకాయుమా నూతన జీవితం చేయుమా నిత్యము ధన్యులకాయుమా ఆత్మ శరీర ప్రాణములను అంకితం నా యేసువా ఆత్మ శరీర ప్రాణములను అంకితం నా యేసువా అర్పింతును నా దేవా నా సమస్తం నీ సేవలో నాలో దివ్యమానం నీ కొరకే నాయుధమానం నీ కొరకే సరళమైన త్రోవలలో నడచు బలము నాకియుమా సరళమైన త్రోవలలో నడచు బలము నాకియుమా అర్పింతును నా దేవా నా సమస్తం నీ సేవలో నా సమస్తం నీ సేవలో సంతోషం చక్కగా పాడి ప్రభువుని మహిమపరిచిన తమ్ముడికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం పిల్లరా. మనం ఇప్పుడు ఈ మధ్యాహ్న కాల కార్యక్రమం యొక్క చివరి వర్తమానం మనం వినబోతున్నాం. ఈ సందర్భంగా ముందుగా ప్రార్థన చేయడానికి తమ్ముడు జేబీ మన మధ్యలో వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనం